బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన పాలగాల బురుజులు, బాలగాల కోటలు ఇప్పటికీ ఉన్నాయంటే మీలో ఎంతమంది నమ్ముతారో? అయితే ఈ వీడియో చివరి చూడండి. పాలగాల బురుజులు ఎక్కడున్నాయి ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రాయచోటి అన్నమయ్య జిల్లా నుంచి సుండుపల్లి వెళ్లే దారిలో ఇంకా 10 కిలోమీటర్లు ఉండగానే గుంతరాజపల్లి ఆరమార్గం నుంచి చక్కగా వెళ్ళినట్టయితే ఎంతో పురాతనమైన పాలగాల బురుజును మీరు చేరుకోవచ్చు. ఈ బురుజు పైకి మీరు చేరుకునేటప్పుడు అతిపెద్ద కొలను కనిపిస్తుంది. ఆ కొలంలో మామూలుగా తెల్లగా తామర పూలు ఉంటాయి కదా, అలాంటి తామర పూలు కాకుండా ఎక్కడ దొరికిన అరుదైన తామర పూలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. మొత్తం రోజ్ కలర్ లో అయితే తామర పూలు ఉంటాయి. ఇక ఈ బుర్జు విషయానికి వస్తే ఇలాంటి ఎత్తైన గోడలు మొత్తం 4 పక్కల అయితే ఉంటాయి. ఇంక లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి చూస్తేనే ఒక కోట పై నుంచి చూసిన ఫీలింగ్ అయితే వస్తుంది. చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు కూడా కనపడతాయి, అంత ఎత్తులో అయితే ఉంటుంది. శత్రువులు వచ్చే రాకను కూడా ఇక్కడ నుంచి గమనించవచ్చు. మొదటి స్వతంత్ర యోధులను పాలగాలంటారు. ఇంకా పాలగాల గురించి మీకు క్లారిటీ కావాలనుకున్నట్టయితే చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి సినిమా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఈ బుర్జు పైన పాలగాల ఆరాధ్య దైవం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది. 7 నవార మంచాలంత లోతున్న దొనలు మరియు స్వామివారి పాదాలు మీరు ఇక్కడ బుర్జుకు ఎదురుగానే చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బుర్జు యొక్క ఫుల్ వీడియో చూడాలనుకున్నట్టయితే ఆర్మార్ దగ్గర క్లిక్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.